వర్గీకరణ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడుంది? 30 ఏళ్ల పోరాటం ప్రతిఫలించిందని చెప్పేసి మాదిగల సంబరాలు చేసుకుంటుంటే మాకు అన్యాయం జరిగిందంటూ మాలలు 57 ఉపకులాలు. మరి వర్గీకరణ విషయంలో ఏం జరిగింది? మరి అనుకున్న న్యాయం జరిగిందా? సమన్యాయం జరగాలంటే మరి ఏం చేయాలి అని చెప్పేసి మనతో మాట్లాడటానికి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, మాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ గారు అయితే మనతో ఉన్నారు. అన్నగారిని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న, మాలలకు జరిగిన అన్యాయం ఏంటి? మరి సమన్యాయం జరగాలంటే ఏం జరగాలి, ఏం చేయాలా? నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఓకే షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి వాళ్ళు చేసినటువంటి వర్గీకరణ ప్రతిపాదన వల్ల ఓకే మాల సామాజిక వర్గాన్ని తడిగుడ్డతో గొంతు కోసిన విధంగా చేసిందని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ యొక్క రిపోర్టును అసెంబ్లీలో ఉన్నటువంటి హౌజ్లో ఉన్నటువంటి ఎక్కువ 5-10 మంది ఎమ్మెల్యేలతోటి, నిపుణులతోటి అసలు ఆ రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్లో ఏమున్నది, దాన్ని అధ్యయనం చేయకుండా ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా ఈ విధంగా చేసేస్తున్నామని చెప్పేసి అని మండలిలో బట్టి విక్రమార్క గారు, అసెంబ్లీలో దళిత నాయకుడు ఆయన ఎందు మరి తెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేసిన తీరంతా కూడా యావత్ తెలంగాణలో ఉన్న మాల సమాజం ఈరోజు చాలా బాధతప్త హృదయంతో ఉందని మేమైతే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన లెక్కలు ఎక్కడి అండి? 2011 లెక్కలు తీసుకొని అప్పుడున్న లెక్కల ప్రకారం రిజర్వేషన్ వర్గీకరణ చేయడం అనేది దేనికి సంకేతము? మరి అప్పుడు చేసిన వర్గీకరణ ప్రకారం తీసుకున్నప్పుడు ఏలో 1%, బిలో 7%, సిలో 6%, మళ్ళీ డిలో 1% ఉండే. మరి మీరు ఆ లెక్కల ప్రకారమే తీసుకున్నారా? మరి ఆ లెక్కల ప్రకారం తీసుకుంటే మీరు ఏబీసీ అని ఇప్పుడు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏబిసిడి చేశారు, ఆయన శిష్యుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏబీసీ చేశారు. మరి దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఈరోజు 1% ఏలో పెట్టి, బిలో 9% పెట్టి, సిలో 5% పెట్టడం అంటే ఇది మాల సామాజిక వర్గానికి చేసిన అన్యాయం కాదా అని మేము అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఆయన ఉషా మెహ్రా కమిషను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీ 2007 సంవత్సరంలో తెలంగాణలో మాలలు వెనుకబడ్డారు. ఓకే, ఆంధ్రాలో మాలలు బెనిఫిట్ పొందారు, ఇక్కడ మాదిగలు ఎక్కువ బెనిఫిట్ పొందారు, అక్కడ మాలలు ఎక్కువ బెనిఫిట్ పొందారని 2007 సెన్సస్ చెప్పింది. తెలంగాణలో మాలలే దుబ్బుతున్నారని అంటున్నారు. తప్పుడు ప్రచారం ఇది. ఇది ఏమైతుందంటే దొంగే 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 అంటే అది 10 మందికి మొత్తం అంతా వ్యాపించినట్టు మాల సామాజిక వర్గము వెనుకబడ్డదని 2007 ఉషా మెహ్రా కమిషను యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేసిందండి. దాని ప్రకారం చూసినప్పుడు ఈరోజు మాల సామాజిక వర్గానికి 6% రావాల్సిన అవసరం ఉండే 2011 సెన్సస్ ప్రకారం అయితే 7% మాదికలకు రావాలి. 1% ఎవరైతే ఉన్నారో లేకుంటే 2 రాష్ట్రాల్లో. ఇప్పుడు నేనేమంటున్నానండి, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం లేటెస్ట్ సెన్సెస్ తీసుకోమని చెప్పింది. ఇక్కడ ఉండేటువంటి ఎవరు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు వెనుకబడి ఉన్నారు, ఈ 59 కులాలకు పంపిణీ జరిగేటువంటి విధానంలో ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలి, ఎంపారికల్ డాటా తీసుకోండి. ఉద్యోగ రంగంలో ఎవరున్నారు, ఇది విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశము. విద్యా రంగంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఉద్యోగ రంగంలో ఏ సామాజిక వర్గం ఉందో మొత్తం లెక్కలు తీయాలి. ఉషా మెహ్రా కమిషన్ ఏం చేసింది చెప్పండి? ఉషా మెహ్రా కమిషన్ అభిప్రాయాలు సేకరించింది కానీ లెక్కలు తీయలేదు కదా. ఆ లెక్కలు తీయాల్సిన అవసరం ఎప్పుడు ఉంటది? మొత్తం ఈ తెలంగాణలో ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఇదే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి 2014 లెక్కలలో పాపులేషన్ 64 లక్షలు ఉన్నారని చెప్పేసి అని 10 ఏళ్ల కింద లెక్కలు చెప్పారు. ఇవన్నీ కూడా దొంగ లెక్కలు అంటూ లెక్కలు చేయలేదని చెప్తున్నా. బీసీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం ఏంటంటే వర్గీకరణ చేయడం అనేటువంటి దాని మీద తప్పు అయితే, వాళ్ళు చేసే విధానమే తప్పు అయితే వాళ్ళు సెన్సెస్ లెక్కలు తీసుకోలేదు. సెన్సెస్ 2024లో ఎంతమంది దళితులు ఉన్నారు, దళితులు 59 కులాలు ఉన్నారు. ఆ 59 కులాలకు సంబంధించినటువంటి లెక్కలు ఎక్కడ తీసుకున్నారండి? బీసీ కుల జనగణనే సరిగా జరగలేదని బీసీ సంఘాలు ఈరోజు రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు. ఈరోజు ఎస్సీలకు సంబంధించిన లెక్కలు ఎవరు చేయాలి?
నేషనల్ సర్వే చేయాలి, ఓకే. కేంద్ర ప్రభుత్వం చేయాలి లెక్కలు. ఉమ్, వాళ్ళు చేసిన లెక్కలే ఇప్పుడు బీహార్లో లెక్కలు చేశారు, నితీష్ ప్రభుత్వం లెక్కలు చేస్తే మీ లెక్కలు చెల్లయి అని చెప్పేసి అని చెప్పింది. ఓకే. కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీసేంత వరకు కూడా ఓపిక లేకపోతే ఈరోజు మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే మాల సామాజిక వర్గం మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి మాల సామాజిక వర్గీకరణ వల్ల మాదిగలే ఎక్కువ శాతం నష్టపోయే అవకాశం ఉందని కూడా మాట్లాడారు. మరి మీరేమో మాలలు అంటున్నారు, మరి ఏంటి మరి ఈ మధ్య గందరగోళం ఏంది, ఈ రచ్చ ఏంది అసలు? నాయుడు గారు, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈరోజు ఏలో 1% పెట్టారు, బిలో 9% పెట్టారు. ఓకే. ఇది రోస్టర్ విధానంలో 9+1. 10% మాదిగలకు అవుతే 5% మాలలకు ఇవ్వడం అనేది ఇది ఏ విధంగా సామాజిక న్యాయం అవుతుందండి? మేధావులను కూడా అడగదలుచుకున్నాం, పౌర సమాజం కూడా ఆలోచన చేయాలి. రోస్టర్ విధానంకి వచ్చేసరికి మాల సామాజిక వర్గానికి 20 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ వస్తుంది, 20 పైన ఉంటే. వీళ్ళకు ఉద్యోగాలకు సంబంధించి కానీ 371D కానీ రాష్ట్రపతి ఉత్తర్వులు కానీ ఇవన్నీ ఏం తెలియదు, ఏం లేదు. వర్గీకరణ కావాలని మందకృష్ణ గారు మాట్లాడతారు, వర్గీకరణ వ్యతిరేకంగా మన మాల సామాజిక వర్గం కూడా మాట్లాడింది. కానీ ఇది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి ఈ సెంట్రల్ ఉద్యోగాలు ఏంటి, స్టేట్ ఉద్యోగాలు ఏంటి, రోస్టర్ విధానం ఏంటి, అదేవిధంగా జోనల్ సిస్టమ్ ఏంటి, మల్టీ జోనల్ ఏంటి, డిస్ట్రిక్ట్ పోస్టులు ఏంటి, వీటిపైన అవగాహన ఎక్కడైనా చర్చ జరిగిందా? ఇప్పుడు ఈ యొక్క డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఆ కోణంలో జరగలేం. ఇది ఎట్లా జరిగిందంటే రాజకీయాలు, ఈ రాజకీయాల చుట్టూ అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే మందకృష్ణతోటి నడిపించి వర్గీకరణ ఉద్యమాన్ని నిర్వహించాడో, మళ్ళీ ఇప్పుడు బీజేపీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఆ వర్గీకరణ ఎలా చేయాలని కూడా మార్గదర్శకాలు విడుదల చేయకుండా చేసినటువంటి తీరులోనే ఇది కాన్స్పిరసీ ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏంటంటే ఇప్పుడు వెనకబడినటువంటి ఏవైతే కులాలు ఉన్నాయో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అది రాష్ట్రాలకే వదిలేసింది. విషయం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా సూచన మాత్రమే చేసింది, మీరు చేయండి అని డిక్టేటర్షిప్ కాదు. 2004లో ఇదే సుప్రీంకోర్టు కొట్టివేసిందండి. 20 సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు చెప్తుందంటే సుప్రీంకోర్టును కూడా మ్యానిపులేట్ చేసేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు చేసి ఆయన ఈ యొక్క చంద్రచూడ్ తీర్పు ఇప్పించాడు. ఇప్పించినటువంటి తీర్పులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ సుప్రీంకోర్టు తీర్పును లోతుగా అధ్యయనం చేయకుండా, లోతుగా స్టడీ చేసి ఒక కమిషన్, 1 మెన్ కమిషన్ ఏంటండి, ఒక 4-5 ఉండాలి కదా ఆ యొక్క కమిషన్లో. ఆయన పోయి ఏం చేస్తాడు, విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలే తీసుకుంటాడు. ఆయన గవర్నమెంట్లో ఏ లెక్కలు ఉన్నాయో గవే తీసుకుంటాడు. ఇంకా లోతుగా అధ్యయనం చేసి అసలు ఈ తెలంగాణ ప్రాంతంలో దళితుల పాపులేషన్ ఏంటి, వాళ్ళ విద్యారంగంలో ఉన్న అవకాశాలు ఏంటి, అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆ విధంగా వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులలో ఎవరు ఉన్నారు, ఇవన్నీ తీయాలి కదా. ఇవన్నీ తీసి మేము తీయాల్సిందే వాటినే కదా. ఇంకా 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఆగండి. నేషనల్ సర్వే ఇప్పుడు లెక్కలు తీయాలి, ఈ తెలంగాణకు సంబంధించిన లెక్కలు కూడా తీసి ఇక వీళ్ళు ఈ అవకాశాలు పొందారు, వీళ్ళు వెనుకబడ్డారు, ఈ వెనుకబడ్డటువంటి వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేద్దామని ఆలోచన ఏమైనా ఉందా? అది లేకుండా ముఖ్యంగా మందకృష్ణకు భయపడి ఆయన బీజేపీ దిక్కు ఎలా పోతుండు కాబట్టి రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికలలో మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ భయపడి చేసిందని మేమైతే భావిస్తా ఉన్నాం. మరి ఇప్పుడు మాలలు మరి ఎటు ఉన్నారు, కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మాలలు మొత్తం కూడా కాంగ్రెస్ కొమ్ము కాస్తున్నారు అంటున్నారు. మరి దాన్ని ఒప్పుకుంటే మరి దీన్ని కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు నాయుడు గారిని ఒకటే, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ప్రతి సామాజిక ఉద్యమం, అంబేద్కర్ ఉద్యమంలో కూడా ఈ తెలుగు నేల మీద మాల సామాజిక వర్గం ముందుండి పోరాడిన చరిత్ర ఉంది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రక్షించాలని, భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ మన ఒక సెక్యూరిటీ ఉండాలని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తే మొన్న జరిగిన 3వసారి ఎన్నికల్లో ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామనంటే మొత్తం దళితులలో ఉన్న మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళు మాల సామాజిక వర్గం. మేమే. మరి అదే సామాజిక వర్గాన్ని నువ్వు గొంతుకొస్తే మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తుందండి? అంతే, వీళ్ళతోటి ఏం కాదు, మనతోటే ఉన్నారు వాళ్ళు, బీజేపీ దిక్కు గొంతుకొచ్చింది ఎవరు, బీజేపీ లేకుంటే మీ కాంగ్రెస్. ఇప్పుడు 2 పార్టీలు, బీజేపీ ఎట్లాగో మేము అంబేద్కర్ వాదులం కాబట్టి మేము వాళ్ళం వ్యతిరేకమని వాళ్ళు అనుకుంటారు,
వాళ్ళు అనుకునే కదా దళితుల మధ్యన చిచ్చు పెట్టింది. అవును. అదే విషయంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎట్లయినా పోరు వీళ్ళు మనతోటే ఉన్నారు అనేటువంటి భ్రమలలో వాళ్ళు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పు. మా మా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు బట్టి విక్రమార్క, మా మాల సామాజిక వర్గంలో ఆయన ఏదో ఉపకులం అంటారు, అతన్ని కూడా చిత్తశుద్ధి లేదు. ఈ సామాజిక వర్గాన్ని మీటింగ్ పెట్టించి ఈ సామాజిక వర్గంలో ఉన్న తారతమ్యాలు ఏంటి, వీళ్ళని ఎట్లా చేయాలనేటువంటిది ఒక డిస్కషన్ అనేది ఉండాలి కదా. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, మాల సామాజిక వర్గం కోటలో డిప్యూటీ సీఎం అయినటువంటి వాడు. ఇది నిమ్మాటికి తప్పు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మాకు 2011 సెన్సెస్ ప్రకారం రావాలంటే మాకు 6% ఉండాలి, మాదిగలకు 7% ఉండాలి. నువ్వు ఉషా మేర కమిషన్ మీరు సీరియస్గా అధ్యయనం చేస్తుంటే ఈరోజు మాల సామాజిక వర్గం తెలంగాణలో వెనుకబడ్డది కాబట్టి ఈరోజు ఉపకులాలకి ఎంత పర్సెంట్ వచ్చి ఉండేది వెనకబడ్డది కాబట్టి. ఇప్పుడు పాత లెక్కలు తీసుకున్నప్పుడు పాత లెక్కల ప్రకారం 6% ఇవ్వాలి కదండి. అవును. ఇప్పుడు నువ్వు 2011 లెక్కలు తీసుకున్నప్పుడు మాకు 6% రావాలి. మిగతా ఉపకులాలకు ఎవరైతే మన వెనుకబడి ఉన్న వాళ్ళకి 1% ఇచ్చారు. ఈ మొత్తం ఉపకులాలనేది ఒక దాంట్లో పెట్టి వాళ్ళకు 2 ఇచ్చిన అయిపోతుండే కదా. అవును. ఇదేంది, దీంట్లో కూడా కాన్స్పిరసీ ఉంది వీళ్ళ మధ్యన. ఈరోజు మందకృష్ణ అదే మాట్లాడుతున్నారు. ఒక మన ఎప్పుడైతే 2004లో వర్గీకరణలో ఏవైతే కులాలు సిలో ఉన్నాయో వాళ్ళని తీసి ఏలో వేశారు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందులో మళ్ళీ లబ్ధి పొందడానికి అని లేసారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కనీసం అధ్యయనం చేయరా? అంటే గ్యాంబ్లింగ్ జరిగింది. నేను అందుకే ఏం చెప్పానంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ని మొత్తము మేధావి వర్గం అంతా అధ్యయనం చేపించి ప్రతిపక్షాలకు కూడా ఒక కాపీ ఇచ్చి వాళ్ళను కూడా ప్రిపేర్ కమ్మని వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఇగో ఈ విధంగా అని చేస్తే ఈ 59 కులాలకు న్యాయం జరిగే విధంగా ఉంటది అనే విధంగా చేయాల్సినప్పుడు హౌస్ కమిటీ వేయాలి కదండి. హౌస్ కమిటీ వేయకుండా ఎవరితో చర్చించకుండా షమీమ్ అఖ్తర్ ఏమన్నా ఆయన జస్టిస్ కావచ్చు కానీ ఈ సామాజిక కులాలపైన ఏం అవగాహన ఉంటుందండి, ఏం కన్సర్న్ ఉంటుంది అంటూ నేను చేస్తే మీరు నిజంగా 2024-25 లెక్కల ప్రకారం చేసి ఈ సామాజిక వర్గాలకు పంపిణీ జరిగే విధానంగా ఉండాలి. కానీ దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. రేపటి రోజు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తాయి. అంత ఈజీగా వదిలిపెట్టడానికి ఉండదు. ఇది అస్తిత్వానికి సంబంధించింది, ఆత్మగౌరవానికి సంబంధించింది. 2004 లెక్కల ప్రకారం చేయమంటున్నారు. మరి 2004లో ఆ కరెక్ట్గా ఉంటే మరి ఎందుకు కొట్లు పోయింది అప్పుడు? నేను అదే అంటున్నా కదా. 2004లో కొట్టుడు పోవడానికి కారణం ఏంటంటే అప్పుడు కడియం శ్రీగారు గారు డిప్యూటీ సీఎం ఉండే, అప్పుడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే అనేది ఉద్యమం అంతా కూడా ఆంధ్రలో జరిగినటువంటి ఉద్యమం. కాంగ్రెస్ పార్టీ దిక్కు మెజారిటీ మాల సామాజిక వర్గం ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎత్తుగడతోటి మాదిగ సామాజిక వర్గాన్ని మా దిక్కు తీసుకోవాలని చెప్పేసి అని ఈ వర్గీకరణ అనేటువంటి ఉద్యమము అక్కడ మొదలైంది. ఆంధ్రలో, తెలంగాణకు సంబంధం లేదు. అక్కడ నుంచి 1994లో మొదలై ఆ తర్వాత 3-4 సంవత్సరాల్లోనే వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రతిపాదన చేసి అదేమైందంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఆపింది అక్కడ. అట్లా 6-7 సంవత్సరాలు బెనిఫిట్ పొందారు. పొందిన తర్వాత 2004లో ఈ జనాభా లెక్కలు సరిగా చేయలేదు, చేసిన పద్ధతి సరైనది కాదని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు 1994లో మొదలయ్యి వర్గీకరణ మరి ఇక్కడ వరకైతే ఉంది. మరి ఇంకెంత దూరం పోతుంది ఏంటో ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఉందో మరి ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి నేను ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే లేదు అని చెప్పేసి వర్గీకరణ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది? నాయుడు సుప్రీంకోర్టు తీర్పుని యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళు అధ్యయనం చేయిస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రుల కమిటీ కానీ, ఉషా మేర కమిషన్ కానీ, ఈరోజు శాసన మండలిలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క అయితేనేమి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి, మీరందరూ కూర్చొని అధ్యయనం చేసి అసలు ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి వాటిని అధ్యయనం చేయాలి కదా. వాటిని అధ్యయనం చేసి ఉంటే నువ్వు 2011 ప్రకారము ఈరోజు 1% 6% మాలలకి 7% మాదిగలకు వచ్చేది. ఇది మీరు అధ్యయనం లేదు, అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో చేసినటువంటి వర్గీకరణ ఇది చెల్లదు. ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ కొట్టుడు పోతుంది. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది 2 సామాజిక వర్గాల మధ్యన ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి వీళ్ళెప్పుడు కొట్టుకుంటూ ఉంటే, వీళ్ళెప్పుడు మన తిట్టుకుంటూ ఉంటే వాళ్ళు సంతోషంగా భలే మంచి జరుగుతుందనే ఆలోచనతో వాళ్ళ ప్రయత్నం ఉన్నది. దాన్ని తీవ్రంగా అడ్డుకోవడమే మా యొక్క మీరు ఏ విధానంలో ఉంటది. మీరు ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? మరి తర్వాత మీ యొక్క కార్యాచరణ ఏంటి నెక్స్ట్? మీ మాల సామాజిక వర్గం మేధావులతో, యువకులతో, విద్యార్థులతో, మా సామాజిక వర్గంతో చర్చించబోతున్నాం. వాళ్ళతో చర్చించిన తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ ఏంది? ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసిన దాన్ని బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీలు కానీ కనీసము గిలా చేస్తే బాగుండేది, మాకు ముందే రిపోర్టు షమీమ్ అఖ్తర్ రిపోర్టు మాకు పంపించాలి కదా, మేము చేసినప్పుడు లెక్కలు టీఆర్ఎస్ పార్టీ 64 లక్షలు ఉంది, ఈ రోజు 61 లక్షలకు ఎలా చూపెడుతున్నారు, ఇది ప్రాపర్ లెక్కలు లేవనే విషయం అన్న కూడా అసెంబ్లీలో మాట్లాడాలి కదండి. ఇది ముమ్మాటికి కాన్స్పిరసీగా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే వీటిని చూస్తుంది. ఇది తప్పు. తప్పకుండా మాలలకు నష్టం జరగద్దు, మిగతా 57 కులాలకు నష్టం జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈ 57 కులాల నాయకులు ఏమంటున్నారంటే అసలు మాలలు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, మాదిగలు కూడా ఏ మీటింగ్ ఉన్నా పిలిచారు కానీ ఇప్పుడు అసలు మా మాట ముచ్చడం లేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నాయుడు 57 కులాలను వాళ్ళు అంటున్నారు కదా, అవును, వాళ్ళను ఏలో పెట్టేస్తే ఈ ఉప కులాలు 57 కులాలు ఏలో పెట్టాలా? ఇప్పుడు ఇక అంతే కదా. ఇప్పుడు నేనేమంటున్నంటే వాళ్ళు సంచార జాతులని ఈరోజు ఏ గ్రూప్ చేశారు, ఆ సంచార జాతులలో కొన్ని కులాలను ఇళ్ళ నుంచి కూడా తీసి సిలో నుంచి తీశారు, బిలో నుంచి తీసి ఒక దాంట్లో వేశారు. అది కూడా సరి అయిన పద్ధతిలో జరగలేదు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మాల అనుబంధంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో చేసిన వర్గీకరణ గ్రూపులో ఉన్నటువంటి ఆ ఉపకులాలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ఏ గ్రూప్లో చేసి వాళ్ళకు ఒక 2% ఇచ్చేస్తే మిగతాయి మాలా మాదిగా సింగిల్ 2 కులాలకు పంపిణీ జరిగి ఉంటే, నువ్వు ఉషామేర కమిషన్ మాల సామాజిక వర్గం తెలంగాణలో వెనకబడ్డది కదా, వెనకబడ్డప్పుడు ఎక్కడ ఉండాలంటే బీలో ఉండాలి కదా, అది జరగాలి, అదా చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యంతో తప్పు చేసింది. ఇప్పటికైనా సరి చేసుకుంటేనే మీకు ప్రభుత్వము 4 కాలాల పాటు ఉంటుంది. లేకపోతే రేపు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు మాల సామాజిక వర్గం తెలంగాణ వ్యాప్తంగా అంతా రగిలిపోతుందండి. మాల సామాజిక వర్గాన్ని ఎట్లా చేస్తారు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి సెక్యులర్ భావాలతో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితిని చూసినటువంటి పార్టీకి మద్దతిస్తూ వచ్చినటువంటి కమ్యూనిటీ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఏ తెలుగు నేల మీద జరిగిన ప్రతి ఉద్యమంలో మాల సామాజిక వర్గం ఉంది. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. మేము కులస్పృహ ఉంటుంది కానీ అన్ని కులాలతో కలిసి పనిచేసి ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి వాళ్ళు. దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది మాల సామాజిక వర్గానికి చేసిన ద్రోహంగా ఇప్పుడు మాలలంతా కూడా ఏకమయ్యి రెడ్డి రాజ్యాన్ని పడగొట్టే యోచనలు ఏమన్నా ఉన్నారా? తప్పకుండా మా సామాజిక వర్గంతో చర్చించి మా కార్యాచరణ ఏంటి, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాం అనేటువంటిది మీ ద్వారానే తెలియజేస్తాం. ఇది ముమ్మాటికి తప్పు అనే విషయం వాళ్ళు గుర్తించాలని చెప్పేసి అని వాళ్ళని గుర్తు చేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు మరి రేపేమో మరి 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు అయితే ఒక కార్యక్రమం చేపట్టడం అయితే జరుగుతూ ఉంది. మరి దానికి మీరు ఏం చెప్తారు మరి దాని గురించి? ఇప్పుడు మందకృష్ణ గారి రాజకీయం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు 9% వచ్చింది, ఎస్, ఆయనకు లోపల సంతోషం ఉన్నప్పటికీ ఈ కులాల మధ్యన మళ్ళీ ఈ సామాజిక వర్గాన్ని అనలేశారు. గంటా చక్రపాణిని తీసుకొచ్చి ఏలో వేశారు, గద్దర్ గారిని తీసుకొచ్చి ఏలో వేశారు. అంటే ఈ మాల అనుబంధంగా ఉన్న కులాలు ఇంట్లో కూడా దోచుకొని పోవాలనే ఆలోచనతో వేశారని ఆయన అంటున్నాడు. మరి ఇప్పుడు మూచి కమ్యూనిటీ మీతోటి ఉంది. మీ 9%లో ఆ మూచి కమ్యూనిటీ కానీ మిగతా కులాలు కానీ వాళ్ళవి మీరు దోచుకుంటారా? ఇప్పుడు నేతగాని కమ్యూనిటీ అని ఒకటి వెంకటేష్ గ్రూప్స్ ABCD అని చెప్పి గ్రూప్స్ కూడా డివైడ్ చేయడం జరిగింది కదా. మేము అదే చెప్తున్నామండి. మేము చెప్తున్నది ఏంటంటే వాళ్ళు నిజంగా చేస్తే ఎలా చేసేది ఉందంటే ఏలో ఉపకులాలను పెట్టి, బిలో మాల కమ్యూనిటీని పెట్టి, సిలో మాదిగ కమ్యూనిటీ పెట్టాలి. ఏది నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఉషామేర కమిషన్ అధ్యయనం చేసి ఉంటే రామచంద్రరావు కమిషన్ అనేటువంటిది ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రంలో కరెక్ట్ కాదని చెప్పేసి అని కొట్టివేసినప్పుడు యూపీఏ ప్రభుత్వం వేసింది కదా, ఆ కమిషన్ రిపోర్ట్ను అధ్యయనం చేసి కదా మీరు చేయాల్సింది. మీరు అది అధ్యయనం చేయరు, ఉషామేర కమిషన్ రిపోర్ట్ను అధ్యయనం చేయరు. ఒక అక్కడ ఉండే ఎమ్మెల్యేలతోటి మాదిగా మాల ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడి చర్చించి చేయాల్సినటువంటి అవసరం ఉండే కదా. విద్యా ఉద్యోగాల రంగాలకు సంబంధించిన అంశము రాజకీయ పార్టీల చుట్టూ తిరిగిన విధానం మీరు అబ్జర్వ్ చేయండి. 35 సంవత్సరాలు పట్టడానికి ఏంటంటే రాజకీయ పార్టీల చుట్టూ తిప్పారు. న్యాయపరమైన చిక్కులు ఎలా పరిష్కరించాలో చేయకుండా ఇది చేసిన విధానం వెనకాల రాజకీయాలు ఉన్నాయని మేము ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆ రిపోర్టు కాదు, సెన్సెస్ వచ్చేంత వరకు
మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండే, లేకపోతే మీరు ఇక్కడ సెన్సెస్ చేసేది ఉండే. ఇప్పుడు మీరు చేసినటువంటి తీర్పులో ఇప్పుడున్న 59 కులాల్లో ఉన్న 58 కులాలు రేపు కోర్టుకు వెళ్తే ఇది కూడా కొట్టివేస్తారు. ఓకే, ఇది మీరు ఆలోచన చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం మేము. మాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా మరి మీ యొక్క డిమాండ్స్ ఏంటి మరి ఈ విషయంలో, వర్గీకరణ విషయంలో? వర్గీకరణ విషయంలో డిమాండ్స్ కాదండి, ప్రతిపాదనలు పెడుతున్నాం మేము ఈరోజు. ఓకే, మాల సామాజిక వర్గానికి 6% రావాలి. ఉపకులాలుగా పెట్టబడ్డటువంటి ఏలో ఉన్నటువంటి వాళ్ళకి 1% ఇచ్చారు. ఈ ఉపకులాలన్నిటిని అందులో పెట్టండి, మాదిగలు సిలో ఉండాలి. ఇది ప్రతిపాదన, ఇది సామాజిక న్యాయానికి పునాది, ఇది న్యాయం జరిగే విధంగా ఉంటుంది తప్ప మాలలని వంచి మాలలకి అన్యాయం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీని బేర్ చేయడానికి సిద్ధంగా లేదు. ఓకే, అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము ఏ పార్టీలోనైనా మీరు నిజంగా సూక్ష్మ పరిశీలన చేయండి, అధ్యయనం చేయండి, మీరు మద్దతు ఇచ్చే విధానం ఎందుకు ఇస్తున్నారో మీకు ఒక ప్రాపర్ లెక్కలు తీసుకొని ఉద్యోగ రంగంలో, విద్యా రంగంలో ఇంకా తీసుకోరండి. వ్యవసాయానికి సంబంధించిన భూములు ఎవరికి ఉన్నాయి, పరిశ్రమలు ఎవరికి ఉన్నాయి, ఏమి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరున్నారు యూనివర్సిటీస్లలో, డైలీ వైజ్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎలా ఉన్నారు, ఇవన్నీ లెక్కలు తీయాలి కదా. ఎవరు వ్యాపారస్తులు, భూస్వాములు, ఇవన్నీ తీసి అందులో ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రాతిపాదికనే ఈ సామాజిక వర్గాలకు అందాలని. ఈ యొక్క 75 సంవత్సరాల భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా రిజర్వేషన్ల పర్సంటేజ్ కూడా 6 నుంచి 7% పొందిరు ఇన్ని సంవత్సరాలలో. ఇంకా 7% కేంద్ర ఉద్యోగాలలో కానీ రాష్ట్ర ఉద్యోగాలలో కానీ ఈ సామాజిక వర్గాలకు రాలేదండి. ఇప్పుడు భూమిని జాతీయం చేయమంటే చేశారా? పరిశ్రమల జాతీయం చేయమంటే చేశారా? ఈ రోజు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కావాలని కొట్లాడాల్సిన సందర్భం ఈ రోజు తెలంగాణలో 70 లక్షల మంది దళితులు ఉన్నారు 2024 ప్రకారము. ఇప్పుడు 2014లోనే 64 లక్షలు ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల్లో 6 లక్షలను పెరగరా? చెప్పండి నాయ్ గారు. ఈ రోజు 70 లక్షలు ఉంటుంది. ఈ 70 లక్షలకు సంబంధించిన రిజర్వేషన్ ఎంత ఉండాలండి? 22% రిజర్వేషన్ పెంచి మీ మొత్తం 59 కులాలకు పంపిణీ జరిగే మెకానిజం అక్కడ ఉన్న ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాట్లాడాలి. కానీ ఇది ఓటకు వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే ఓట్ల విషయంలో ఉన్నటువంటి కౌంటింగ్ ఇప్పుడు ఈ రిజర్వేషన్, ఈ వర్గీకరణ ఈ కౌంటింగ్ లో లేదంటారా? తప్పు కదా. ఇప్పుడు 2011 లెక్కల ప్రకారం అంటే ఈ రోజు 13-14 సంవత్సరాలు అవుతుంది కదా నాయుడు. అవును, అప్పటికి 54 లక్షలు ఉంటే ఈ రోజు ఎంత ఉన్నారు? 64 లక్షలని మొన్ననే చెప్పింది కదా 2014 కు 2024 దాదాపు 10 సంవత్సరాల్లో 70 లక్షలు అవుతారు దళిత వర్గాలు. అవును, 70 లక్షల మందికి రిజర్వేషన్లు పెంచి పంచే విధానం ఉంటే బాగుండేది. ఇది మందకృష్ణ గారు కూడా డిమాండ్ చేయలేదు. ఇప్పుడు 9% వచ్చినా కానీ మాకు అన్యాయం జరిగింది 11% రావాలంటే అసలు ఏ బేసిస్ మీనా? అందుకే దీన్ని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మాల సామాజిక వర్గానికి అన్యాయం చేశారు అని మీరని ఎప్పుడన్నా తెలుసుకొని దాన్ని ఏ విధంగా చేయాలో ఆలోచన చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పదలుచుకున్నాం మేము. ఓకేనా?